సునీత, రాజశేఖర్, సిబిఐ అధికారి రామ్ సింగ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని, తనను వేధించారని గతంలో పులివెందుల పోలీసులకు వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు. అయితే తమపై నమోదైన కేసును కొట్టేయాలంటూ సునీత, రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అరుణ, వివేక హత్య విషయంలో తాము చెప్పినట్టు వినకుంటే అంతు చూస్తామని బెదిరించడమే కాకుండా తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారంటూ వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో ఒక ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన విచారించిన కోర్టు కేసు నమోదు చేయమని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పులివెందుల పోలీసులు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి సునీతారెడ్డి, సిబిఐ అధికారి రామ్ సింగ్ల పైన కేసు నమోదు చేశారు. అయితే తమ పైన నమోదైన కేసులను కొట్టివేయాలంటూ ఈ ముగ్గురు సునీతారెడ్డి, అలానే రాజశేఖర్ రెడ్డి, సిబిఐ అధికారి రామ్ సింగ్ ముగ్గురు ఒక మూడు పిటిషన్లు దాఖలు చేశారు. పూర్తిగా 3 పిటిషన్లు క్వాష్ పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు కూడా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. కస్టోడియల్ విచారణలో విచారణ విధి నిర్వహణలో భాగమా అంటూ ఫిర్యాదుదారుని మీరు ఎలా బెదిరిస్తారు, ఇదేనా విచారణ చేసే వ్యవహారం అంటూ రామ్ సింగ్పై తీవ్రంగా ఆక్షేపణ జారీ చేసింది. అయితే పూర్తి స్థాయిలో ఈ ముగ్గురు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఇవాళ ఆ తీర్పును వెల్లడించింది. పూర్తి స్థాయిలో ఏవైతే వీళ్ళ ముగ్గురు దాఖలు చేశారో క్వాష్ పిటిషన్లు, ఆ క్వాష్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా తదుపరి పరిణామాలకు, అంటే పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుకోవచ్చు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. ముగ్గురు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ అయితే హైకోర్టు ఇవాళ కొట్టేసింది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.